ప్రారంభిస్తున్నాం. జై భీమ్. నాకు తాడేపల్లిగూడెం చాలా సినిమాలోకి రాకముందు, రాజకీయాల్లోకి రాకముందు ఒక్కొక్కసారి ఇక్కడ మా బంధువులు పెళ్లి ఉంటే వాళ్ళ పెళ్లికి వచ్చారు. ఒక్కొక్కసారి ఇక్కడికి ఇంత వర్షంలో కూడా మీరు ఇంత సహనంతో, ఇంత ప్రేమతోటి, ఇంత ఓపికగా మొత్తం అన్నదమ్ములందరికీ, అక్క చెల్లెలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి, ప్రతి జన సైనికుడికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నాకు ఇంతమంది ఈ రోజున ఉత్తరాంధ్ర నుంచి గోదావరి జిల్లాల దాకా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంతమంది యువత రోడ్ల మీదకి వచ్చి జనసేనకి అండగా ఉన్నారంటే కారణం ఒకటే, ఒక బలమైన రాజకీయ మార్పు కోరుకుంటారు. దానికి ఇదే గుర్తు, దానికి ఇదే చిహ్నం. ఇది అవినీతితో కూరుకుపోయిన ప్రభుత్వాలు మారాలి. అవినీతితో కూరుకుపోయిన ప్రభుత్వాలు మారాలి. మాట తప్పే ప్రభుత్వాలు మారాలి. బాధ్యతగా మాట నిలబడే రాజకీయ జవాబుదారీతనం ఉన్న ప్రభుత్వాలు రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దానికి తగ్గట్టుగానే ఇక్కడున్న అశేష యువత, తాడేపల్లిగూడెం జన సైనికులు, ప్రజలు, అక్క చెల్లెళ్ళు, ఆడపడుచులు అందరూ ఈ రోజున అండగా ఉన్నారంటే ప్రభుత్వాలకు అర్థం కావాల్సింది మీరు తప్పుడు విధానాలతో ప్రభుత్వాన్ని పాలిస్తున్నారు, దానికి సరికొత్త మార్పు కోరుకుంటున్నాం అని చెప్పిన ఆకాంక్ష ఈ రోజున ఒక ఉప్పెనలాగా గోదావరి జిల్లాల్లో తాడేపల్లిగూడెంలో ఒక ఉప్పెనలా వచ్చిన జన సందోహానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. మీరు జాగ్రత్త. మీరందరూ కొంచెం ప్రశాంతంగా జాగ్రత్త తీసుకోండి. ఇది ఈ రోజునది ఒక అందరూ నామోషిగా ఉండే తుఫాను. ఎందుకు పెట్టుకున్నాను తుఫానంటే ఇది సామాన్యుడికి చిహ్నం. ఇది ప్రతి ఒక్కళ్ళు తీసుకోగలిగేది, కోటీశ్వరులది కాదు, సామాన్యులది, మనలాంటి వాళ్ళది. ఎన్ని ఏళ్ళ జనసేనని, జన సైనికుల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. నన్ను తెలుగుదేశం పార్టీ కానీ, రాజకీయ శక్తులు కానీ అనేక రకాలుగా నెలలుగా నన్ను తగ్గిస్తా, కించపరుస్తూ ఉంటే వారికి జన సైనికుల తరపు నుంచి ఒకటే చెప్పదలుచుకున్నాం, ఆడపడుచు నుంచి ఒకటే చెప్పదలుచుకున్నాం, తాడేపల్లిగూడెం అక్క చెల్లెల నుంచి ఒకటే చెప్పదలుచుకున్నాం. తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ మమ్మల్ని విమర్శించే ఏ ఒక్కరికైనా సరే రాహు పట్టిన పట్టొక సెకండు అఖండమైన ఒక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కథలు నీకుంటే ధరాగమనం అంతటితో తలకిందైపోతుందా? మూడులందరూ కలిసి జనసేనని విమర్శిస్తే జనసేన ప్రస్థానం ఆగిపోతుందా? ఈ మూడులకేమి తెలుసు? పడమర పడమర వడమరది వడమర వడమర బుట్టమర్రు గ్రామం పరిస్థితి లాగా మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో 15కి 15 నియోజకవర్గాలు
తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి దాంట్లో ఆ సీటుని భారతీయ జనతా పార్టీకి ఇచ్చి ఇప్పుడు మంత్రి మాణిక్యాలరావు గారిని గెలిపించుకోవడానికి అండగా నిలబడ్డ జన సైనికులకి జోహార్. నేను రాజకీయాల్లో నిజంగా పదవి ఆశించలా. నేనేమనుకున్నానంటే మీరు పక్కన కొంచెం కనిపించాను, కూర్చోండి. ఏమేమో వేశారు, పూలు మొత్తం కళ్ళలో పడిపోయింది. రాజకీయాల్లోకి నేను సరదాకి రాలా. నేను ఒక సంవత్సరంలోనే బోల్డన్ని కోట్లు సంపాదించగలను. ఒక 3 సినిమాలు 4 సినిమాలు చేస్తే దాదాపు 100 కోట్లు సంపాదించగలను. అవన్నీ కాదు అనుకుని ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తే, ఒక చెప్పులు అడ్వర్టైజ్మెంట్ చేసిన, ఒక షూ అడ్వర్టైజ్మెంట్ చేసిన కోట్లు లక్షలు ఇస్తారు. అవన్నీ సంపాదించగలను. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పుట్టడానికి కారణం, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీరు ఇష్టంగా పిలుచుకునే పవర్ స్టార్ అయినా కానీ, మీరు ఇష్టంగా పిలుచుకునే జనసేన అన్నా కానీ, అది నేను సాధించింది కాదు. మీ అందరి ప్రేమ, మీ అందరి ఆకాంక్ష, మీ అందరి దీవెనలు నన్ను ఇలా నిలబెట్టినాయి. కానీ నిజంగా ఇది నా జీవితం నాది కాదు, ఇది మీది. మీరు ఎలా కావాలో చెప్పండి. 1000 కోట్లు రాజకీయాల నేపథ్యంలో ఉండి విపరీతమైన అధికార వ్యామోహం ఉన్న కుటుంబాల మధ్యలో సామాన్యులు నలిగిపోతుంటే, ఆఖరికి మన వడమెర గ్రామంలో రోడ్ల దుస్థితి ఇలా ఉందనడానికి పట్టించుకున్న రాజకీయ వ్యవస్థ నిర్వీర్యమైపోతుంటే, సగటు కుటుంబాల నుంచి, సగటు వ్యక్తుల నుంచి మనకి అండగా నిలబడే ఒక వ్యక్తి కావాలి. ఇంతమంది, ఇన్ని కోట్ల మంది మీరందరూ కోరుకుంటే నేను ఇక్కడ ఉన్నాను. నా జీవితం ఒక కమర్షియల్ ప్రోడక్ట్కో అడ్వర్టైజ్మెంట్ చేసే డబ్బులు సంపాదించుకోవడానికి నేను లేను ఇక్కడ. ముఖ్యమంత్రి పదవి కంటే కూడా మీ గుండెల్లో నాకు ఇచ్చిన పదవి దానికి తిరుగులేదు. అన్నిటికంటే ఎక్కువ ఒక ఆడపడుచు, ఒక అక్క చెల్లెళ్ళు అన్న చూడు అంటే దానికి ఇచ్చిన తీయని పిలుపు ఇంకేమో నాకు ఏదేం అవసరం లేదు. కానీ ఇన్ని దశాబ్దాలుగా మన ఎర్రకాలం పరిస్థితి ఉంది. అలా కాదు, నేను విసరగండి, నేను పట్టుకున్నా కానీ ముఖాల మీద పడుతుంది. దయచేసి కొంచెం అర్థం చేసుకో. ఎందుకు తగులుతుంది, చాలా మంది తగులుతుంది. ఇన్ని దశాబ్దాలుగా ప్రతి సమస్య, అది మన వడమర్రది ఏంటిది, అది మన పడమర విప్పరు గ్రామం దగ్గర నుంచి, లేదా మన ఎర్రకాలువ దశాబ్దాలుగా దానిని 1000 ఎకరాలు ముంపు పోకుండా మునిగిపోతున్నాయి. ప్రతిసారి 4 చినుకులు పడినప్పుడల్లా దాన్ని సరిచేయండి అని అనడానికి ఇన్ని దశాబ్దాలుగా ఇన్ని ప్రభుత్వాలు మారినాయి.
ఒక్కరు పట్టించుకున్న పాపం 4 సంవత్సరాలైంది తెలుగుదేశం పార్టీ వచ్చి. వారికి కేంద్ర మంత్రి, వారికి ప్రధానమంత్రి గారితో గొడవ ఉంటే ఇక్కడ స్థానికంగా బీజేపీ ఎమ్మెల్యేతో గొడవ ఏంటి? అది ఎర్రకాలం సమస్య చేయొచ్చు కదా. నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడానికి ఒకటే ఒక కారణం, వైసీపీ వస్తే కబ్జాలకి గురయ్యే ప్రాంతం అవుతుంది ఆంధ్రప్రదేశ్. దౌర్జన్యానికి గురవుద్ది, కబ్జాలకు గురవుద్ది అని చాలా మంది ప్రజలు చెప్తే దానిని అర్థం చేసుకొని నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాను. ఎవరిని నిజంగా జనసేన కనుక 2014లో తాడేపల్లిగూడెంలో అభ్యర్థినిగా నిలబెట్టినుంటే ఆ పదవి ఎవరికి వచ్చేది? ఎమ్మెల్యే పదవి జనసేనక వీళ్ళక. కానీ ఇంతమంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మేలు జరుగుద్ది అని అనేక మంది, కోట్ల మంది లాగా నేను ఆశిస్తే ఈ రోజున ఆఖరికి మన తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం నాయకులు చెరువుని రైతు బజార్ చేస్తామని చెప్పి దాన్ని కూడా కబ్జా చేసేశారు తెలుగుదేశం నాయకులు. 33వ వార్డులో 33వ డివిజన్లో నాచు పట్టిందని చెప్పి ఆ చెరువును కూడా పూర్తి చేసి దాన్ని కూడా ప్లాట్లుగా అమ్మేస్తున్నారు. ఏ మూలకెళ్ళినా సరే రకరకాల పరిస్థితుల్లో 1000 ఎకరాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం లక్షల ఎకరాలు కబ్జాలు గురిపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. ఏ మూలకెళ్ళండి, ఇక్కడ మన చెరువులు పూడ్చి, ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం చెరువులను పూడికి తీసి చెరువుల్ని బాగు చేస్తుంటే వీళ్ళు ఉన్న చెరువులను పూర్తి చేసి కబ్జాలుగా ప్లాట్లుగా అమ్ముకుంటున్నారు తెలుగుదేశం నాయకులు. ఇది మాట్లాడటానికి ఎవరు లేరు, అడగడానికి ఎవరు లేకపోతే ఇది వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అడగాలి. ఆయనేమో అసెంబ్లీకి రారు. మనమేమో తెలుగుదేశం పార్టీని నమ్మి వారికి అండగా నిలబడితే వీళ్ళు దోపిడీ చేసుకుంటూ దోపిడీదారులకు అండగా ఉన్నారు. నాకు బాధ కలిగింది. ముఖ్యంగా మనకి లోకేష్ గారిని రోడ్ల గురించి అడుగుతా ఉన్నా. రోడ్లు వేసామంటే ఇన్ని వేల కిలోమీటర్లు రోడ్లు వేసామంటే అది మన ఒక వడమరు గ్రామం రోడ్ల పరిస్థితి చూడండి బాబు. ఒకసారి చూపించమ్మా, అది ఆ రోడ్లు చూపించి ఎలా ఉన్నాయో, ముఖ్యమంత్రి గారికి ఎలా ఉన్నాయో చూపించండి. ఒకసారి చూస్తారా, వారికి అర్థమవుతుంది. లోకేష్ గారికి చూపించండి ఒకసారి మన గ్రామాల్లో రోడ్లు ఉన్నాయి, మరి ఎర్రకాలం పరిస్థితి ఎలా ఉంది, 4 చినుకులు పడితే మొత్తం పొలాలు ముంపుకు రోజులు. ఒకసారి చెప్పండమ్మా వాళ్ళకి, లోకేష్ గారికి ముఖ్యమంత్రి గారికి. స్వర్ణాంధ్రప్రదేశ్ కాదు మీరు చేస్తుంది, దోపిడీ ఆంధ్రప్రదేశ్ ని మీరు క్రియేట్ చేశారు మీరు అందరూ కలిసి. నేను సీఎం అవ్వటం వీటన్నిటికంటే కూడా మీరు బలంగా మార్పును కోరుకుంటున్నారా లేదా? ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ రావాలని ఉందా లేదా? మీకు నా మీద మీకు నమ్మకం ఉందా? మీకు నాకు మీ మీద నమ్మకం ఉంది. మీరు మార్పును కోరుకుంటున్నారన్న నమ్మకం నాకుంది. అక్కడున్న ఆడపడుచుల మీద నమ్మకం ఉంది, అక్కడున్న అక్క చెల్లెల మీద నమ్మకం ఉంది. నేను నిజంగా చిన్న వయసు నుంచి విసిగిపోయాను. అవినీతితో నిండిపోయిన వ్యవస్థ, దోపిడీతో నిండిపోయిన వ్యవస్థ మార్చలేమా, మనం మాట్లాడలేమా, ఎదిరించలేమా అంటే, అరే మా నాన్న కానిస్టేబుల్ నుంచి వచ్చిన వ్యక్తి, మా తాత ఒక చిన్నపాటి పోస్ట్ మ్యాన్, చిన్నపాటి జీవితాలు. ఏదో మార్పు రావాలి, ఒక సరికొత్త రాజకీయ జవాబుదారీతనంతో కూడిన వ్యవస్థని స్థాపించాలి. అది రావాలి. దశాబ్దాలు ఒకటే ఆలోచన, రాజకీయ జవాబుదారీతనంతో కూడిన రాజకీయ వ్యవస్థని భారతదేశంలో తిరిగి స్థాపించాలి.
అందుకు ఇన్ని దశాబ్దాలు మీరు పవర్ స్టార్ అన్నా మీరు ఏమి పేర్లు పెట్టి నాకు ఆనందం కలగల. ఈ రోజున మన రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేయడానికి కోసం జనసేన పార్టీని స్థాపించాను. ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతా ఉన్నాం. ఈ మధ్యన సడన్ గా స్పెషల్ కేటగిరీ స్టేటస్ వాళ్ళేదో ముందు నుంచి పోరాటం చేస్తున్నట్టుగా 2016లో కాకినాడలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడితే ఆ రోజునే కనుక తెలుగుదేశం నాయకులు ఇప్పుడు పార్లమెంట్లో డ్రామాలు చేస్తా ఉన్నారు. వాళ్ళ ఎంపీలు మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ప్లీజ్ లుక్ ఎట్ అస్ అని మాట్లాడుతూ ఉన్నారు, కథలు చేస్తా ఉన్నారు. నేను అనేది 2016లో జనసేనతో కానీ గొంతు కలిపి ఉంటే ఈ రోజున ప్రధానమంత్రి గారితో అందరూ మాట్లాడి అటు తెలుగుదేశం కానీ జనసేన కానీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెచ్చేవాళ్ళం. ఒకవైపు మనం మాట్లాడుతూ ఉంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్కి తూట్లు పడిచారు. ఏమి చేయండి తూట్లు పడటమే. పవన్ కళ్యాణ్కి రాజకీయ అనుభవం లేదు. జనసేనకి జన సైనికులు అండ తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పరిచి వారి మంత్రులు మాట్లాడతారు. జనసేన పార్టీకి జెండా లేదు, ఎజెండా లేదని మాట్లాడుతూ ఉన్నారు. జెండాలు ఇవ్వండి, ఇవే జెండాలు. ఎజెండా లేకపోతే ఇంతమంది ఎందుకుంటారు? ఏరు దాటాక తెప్ప తగిలేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. నేను నిజంగా కోరుకుంది, నాకు అనుభవం లేదు, నాకు బోల్డంతా జీవితం ఉంది, సినిమాలు చేసుకోవచ్చు, కొంత సామాజికంగా పోరాటం చేద్దామంటే సమస్యల మీద నిజంగా ముఖ్యమంత్రి గారి అనుభవం అందరికీ ఉపయోగపడదని చేస్తే ముఖ్యమంత్రి గారికి అలవాటైందే కదా. అవసరమైనప్పుడు నమస్కారాలు పెట్టి మన దగ్గర ఛానల్స్ లేవు, మన దగ్గర పేపర్లు లేవు, మన దగ్గర టీవీలు లేవు, మాధ్యమాలు లేవు, వేల కోట్లు లేవు. మనకున్నదల్లా ఏంటంటే గుండెల్లో ప్రేమ. ఇన్ని కోట్ల మంది ప్రజలు మనకి అండ తప్ప మన దగ్గర ఛానల్స్ లేవు. మన దగ్గర ఎక్కడికి వెళ్ళినా ప్రేమతో నిండి ఉన్న జన సైనికులు తప్ప నా దగ్గర బలం లేదు. మీ బలమే నా బలం. ఇవన్నీ పెట్టుకుంటే జనసేన పార్టీని జనసేన పార్టీ మీద నా మీద విపరీతంగా చెడు దుష్ప్రచారాలు చేస్తూ ఉంటే నాకు ఒకటే అనిపించింది, మీ దగ్గర నుంచి ఏమి ఆశించాలా, ఒక పదవి ఆశించాలా. నాకు డబ్బులు అవసరం లేదు, నేను కోట్లు సంపాదన వదులుకున్నాను. నాకు మీ డబ్బులు ఎందుకు, మీ పాట డబ్బులు నాకు అవసరం లేదు, నా డబ్బులు అవసరంలా. నేను అడిగిందల్లా ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని మొత్తం సంపూర్ణంగా తీర్చకపోయినా ఒక ప్రయత్నం చేయండి అని నేను కోరాను. అది కోరితే తప్పైపోయింది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఒక మాట మాట్లాడండి, 10 సార్లు మాటలు మార్చొద్దు. మేనిఫెస్టోలో రైతు రుణమాఫీల గురించి చెప్పారు, అవి తీర్చగలిగితే తీర్చండి, తీర్చలేకపోతున్నాం, ఎందువల్ల తీర్చలేకపోతున్నాం అని చెప్పండి. ఇవన్నీ నేను కోరుకుంది. రాజకీయ జవాబుదారీతనం నేను కోరుకుంటే ఇవన్నీ అడుగుతున్నానని చెప్పి ముఖ్యమంత్రి గారికి వాళ్ళ అబ్బాయి లోకేష్కి కోపాలు వచ్చినాయి. ఎదురు పడినప్పుడల్లా చాలా ప్రేమగా మాట్లాడతారు, వెనక నుంచి వెన్నుపొడి చేస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ నాయకులకి ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు వెన్నుపోట్లు పొడిస్తే పొడిపించుకోవడానికి నేను ఎన్టీ రామారావు గారిని కాదు, గుర్తుపెట్టుకోండి. ఆయన మంచి, ఆయన అమాయకుడు. ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు చెప్తున్నాను మీకే, మీరు వెనక నుంచి వెన్నుపోట్లు పొడిస్తే చూస్తూ కూర్చునే వ్యక్తిని కాదు, జాగ్రత్త, ఖబర్దార్. లోకేష్ గారికి ఇదే చెప్తున్నాను, నేను మీకు అండగా ఉండి 15 సీట్లు పశ్చిమ గోదావరి నుంచి ఇస్తే మీరు నా తల్లిని దూషించారు. తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని
క్షమించను మర్చిపోకండి. ఖబర్దార్. నా తల్లిని దూషించారు మీరు, జాగ్రత్త. మిమ్మల్ని నేను క్షమించను మర్చిపోకండి. మా ఆడపడుచుల్ని అవమానపరిచారు, జాగ్రత్త. ఖబర్దార్. వెన్నుపోటు రాజకీయాలు వేరు. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఇంకొకరితో చేసుకోండి. పవన్ కళ్యాణ్తో వెన్నుపోటు రాజకీయాలు చేస్తే నేను వేరే వ్యక్తిని ఎంత మంచిగా ఉంటానో, ఎంత ప్రేమిస్తానో, ఎంత అండగా ఉంటానో భరిస్తాం, సహిస్తాం. అవసరమైతే జాగ్రత్త. ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, మీ ఇష్టానికి మాట్లాడి మీ ఇష్టానికి మీరు మా మీద దుష్ప్రచారాలు చేస్తే చేతులకు కట్టుకొని కూర్చోలే అని జాగ్రత్త. మేము అడుగుతుంది పశ్చిమ గోదావరి జిల్లాలో కనీసం ఎర్రకాలువ, మా తాడేపల్లిగూడెంలో ఉన్న ఎర్రకాలువ సమస్యను తీర్చండి. అది చాలు మాకు. ఏమీ తీర్చకుండా మేము మీకు ఇంత అండగా ఉంటే మా జీవితాల మీద, మా ఇంటి ఆడపడుచుల మీద ఇన్ని మాట్లాడుతూ ఉంటే మాకు చాలా వేదన ఉంది. కానీ మీలాగా మీరు మా ఆడపడుచుల్ని తిట్టినా మేము మీ ఇంటి ఆడపడుచుని తల మీద పెట్టుకుంటాం, గౌరవిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు వారింటి ఆడపడుచులు గౌరవిస్తాం. మీరు మా ఇంటి ఆడపడుచులు గౌరవం ఇవ్వకపోయినా అది మీ సంస్కారం. నేనేం చేయగలను? నేనేం చేయగలను? మా చిన్న కుటుంబాలు పెద్ద చదువులు చదువుకోవాలా, లోకేష్ గారిలో స్టాన్ఫోర్డ్కి వెళ్ళా, ఒంగోలులోని గోపాల్ నగరంలో వీధి బడిలో ఓనామాలు దిద్దుకున్నవాడిని నేను. పెద్ద చదువులు చదువుకోవాలా, కానీ మాకు సంస్కారం ఉంది. సాటి మనిషికి ఎలా గౌరవం ఇవ్వాలో తెలుసు మాకు. ఈ రోజున ఒకటే చెప్తా ఉన్నాం, తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, జడ్పీ చైర్మన్లకు కానీ, ఎవరైనా కావచ్చు, వారు మీరు అడ్డగోలుగా తాడేపల్లిగూడాన్ని మీరు కబ్జాల గూడిలా చేశారు. మీరు తాడేపల్లిగూడాన్ని, ఇవన్నీ మేము మీ సంగతులు గుర్తుపెట్టుకుంటాం. మేము 2019లో అధికారంలోకి వస్తే మీ ప్రతి ఒక్కరి సంగతి నిగ్గు తేలుస్తాం. మేము ఏ ఒక్కరిని వదలం. ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని మీరు అడ్డగోలుగా దోచేసుకుంటా ఉంటే ఇది ఎవడబ్బా సొత్తు కాదు, ఇది ప్రజల సొత్తు. మర్చిపోకండి. మేము పట్టుకుంటాం అందరినీ. మన శ్రీకాకుళంకి పోయి ఇలాగ మాట్లాడతాయి తెలుగుదేశం ఎమ్మెల్యేలు నా మీద దాడి చేయిస్తారు. తెలుగుదేశం గూండాలకి, తెలుగుదేశం రౌడీలకి ఇదే చెప్తా ఉన్నా, గూండాలకి రౌడీలకి భయపడే వ్యక్తిని కాదు, గుర్తుపెట్టుకోండి. నేను చాలా అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి కర్ర పట్టుకొని పోరాటం చేసేవాడిని. జాగ్రత్త. మీకు రెండే చాయిస్లు. ఒకటి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తారా, వీధుల్లోకి వస్తారని రెండింటికి రెడీ. మీ చాయిస్ మీకు. ప్రజాస్వామ్య పద్ధతిలో వస్తే ప్రజాస్వామ్యానికి రెడీ, లేదు మీరు వీధుల్లోనే గొడవ పెట్టుకుందాం రౌడీల్లా అంటే మిమ్మల్ని మేము రక్షించుకోవడానికి మేము కూడా రోడ్డు మీద దిగాల్సి వస్తుంది. చాయిస్ మీకే. విఘ్నతతోటి మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడతారా? ఎర్రకాలువ సమస్య ఉంది. ఎర్రకాలువ సమస్య ఉంది. నేను తెలుగుదేశం పార్టీని అడుగుతానే ఉన్నా, ఎర్రకాలువ సమస్యని ప్రజాస్వామ్య పద్ధతిలో అడుగుతాం. మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో చెప్పండి. దానికి మాకు కుదరదు, చేయలేమని చెప్పండి. అలాగే మీకు చెప్తా ఉన్నాం,
జనసేన పార్టీ సింబల్ ఇది. పిడికిలి బిగించాం. మీ అందరికీ చెప్తా ఉన్నాం. దీనికి కారణం కూడా పిడికిలి అంటే అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, ఆడవారు మగవారు అందరూ ఇన్ని ప్రాంతాలు కలిస్తేనే మన సమాజం బాగుపడుతుంది. అలాంటి సమాజానికి, ఐక్యతతో ఉన్న సమాజానికి నిదర్శనం ఈ పిడికిలి. తెలుగుదేశం పార్టీ లాగా లింగులెట్టుకోమంటూ ఇది కాదు, ఇది జనసేన. మీరు చెప్పండి, 2 వేలతో మైకే పట్టుకోలేం, 2 వేలతో మైకే పట్టుకోలేం. పిడికిలి పట్టుకుంటే 2 వేలతో పట్టుకోవచ్చు. పిడికిలి తాలూకు శక్తిది, పిడికిలి శక్తిది. అందుకని మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని కులాలకి అందరికీ గౌరవం ఇవ్వడానికి జనసేన పార్టీ ఉంది. రామారావు గారు తెలుగు జాతి ఆత్మ గౌరవం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ పెడితే ఆంధ్రుల్ని తెలంగాణలో దోపిడీదారులు దోచేవాళ్ళు కానీ మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఏమి చేయలేకపోయింది. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి జనసేన పార్టీ ఉద్భవించింది. తెలుగు జాతి సమైక్యని చాటి చెప్పడానికి జనసేన ఉద్భవించింది. నేను గొప్ప పాలసీలు పెట్టలేను. నేను ఏ మూలకెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు. ఉదాహరణకి చంద్రబాబు గారు తీసుకుందాం, రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. విద్యార్థులకి ఏ మూలకెళ్ళండి, ఇక్కడ నియోజకవర్గంలోకి వెళ్తే కాలువ పూర్తి, ఎర్ర కాలువ పూర్తి చేస్తా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఒక్క హామీ నెరవేర్చలేకపోయారు. అలాగే స్పెషల్ కేటగిరీస్ తెస్తామని చెప్పారు. 5 కాదు 10 కాదు 15 సంవత్సరాలు అన్నారు. 100 సార్లు మాటలు మార్చారు. ఇట్లా ఎక్కడికి వెళ్ళినా మాటలు మార్చే వ్యక్తులు, మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు నిలబెట్టుకోలేని వారు. 150 చెప్తారు వాళ్ళ మేనిఫెస్టోలో. వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పోరాడాల్సింది పోయి అసెంబ్లీ నుంచి వెళ్ళిపోతారు. నేను ఏదంటే ఆయన బాధపడతారు. మీరున్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ప్రజాస్వామ్యాన్ని నుంచి పారిపోవడానికి కాదు. నేను పారిపోతానని మీరు బాధపడితే ఎట్లా? అర్థం చేసుకోండి. అలాగే జనసేన పార్టీ మేనిఫెస్టోలో నేను తెలుగుదేశం పార్టీని అన్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని అన్నాను. మరి జనసేన పార్టీ ఏం చేయబోతుంది 2019లో? ఎలాంటి వ్యవస్థ కావాలి, ఎలాంటి వ్యవస్థ కావాలి? సరికొత్త బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థను స్థాపించాలి. ఇన్ని వేల మంది యువతున్నారు, వీరికి ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. ఉపాధి అవకాశాలు కల్పించే శక్తి లేదు వీరికి. పరిశ్రమలు రావు. పరిశ్రమలన్నీ వారికి సంబంధికులకే వస్తాయి. వారికి లంచాలు ఇస్తేనే వస్తాయి, వారికి భాగస్వామ్యం ఇస్తేనే వస్తాయి. దీనికి ఒక సుదీర్ఘమైన ప్రణాళిక కావాలి. అందుకని జనసేన పార్టీ యువతకు ఉపాధి అవకాశాలతో పాటు కష్టం నాకు తెలుసు. నేను 60 ఏళ్ల వయసులో నేను రాజకీయాల్లోకి రాలా. నేను 40లో ఉన్నప్పుడు, 30లో ఉన్నప్పుడు వచ్చాను 10 సంవత్సరాల క్రితం. ఎందుకంటే నాకు శక్తి సామర్థ్యాలు ఉండగానే ఒక 25 సంవత్సరాలు దేశానికి అండగా ఉందాం, దేశం కోసం సేవ చేద్దాం. జాన్ ఎఫ్ కెనడీ చెప్పాడు, ఈ దేశం కోసం, ఈ దేశం నాకేమిచ్చిందని కాదు, ఈ దేశం కోసం నువ్వేమిచ్చావని. నా దేశం కోసం, నా భారతదేశం కోసం, నా ఆంధ్రప్రదేశ్ కోసం, మా తెలంగాణ కోసం, తెలుగు రాష్ట్రాల కోసం నేను ఏమి ఇవ్వగలను అది స్థాపించడానికి వచ్చాను. కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, ఒక్కోసారి అన్ని చేయలేకపోవచ్చు, కానీ బాధ్యత తీసుకుంటాను. మీలో ఒకడిని, సామాన్యుణ్ణి, మీ కుటుంబంలో ఒకడిని నేను మీకు అండగా ఉంటాను. నాకేం అవసరం లేదు. నాకు నిజంగా ఒక నీతివంతమైన పాలన ఇవ్వాలని ఉంది, ఒక క్లీన్ గవర్నెన్స్ ఇవ్వాలని ఉంది, ఆడపడుచులకు అండగా నిలబడాలని ఉంది.
ఆడపడుచులకి అండగా నిలబడాలనుంది. ఎక్కడికి వెళ్ళినా ఓకే, తెలుగుదేశం పార్టీ దోపిడీ తెలిసింది, తెలుగుదేశం నాయకులు అరాచకం తెలిసిందే. వారిని ఇంకో పద్ధతిలో మాట్లాడదాం వాళ్ళ గురించి, నేను వాళ్ళనే మర్చిపోను. కానీ ఎలాంటి సమాజం కావాలి మనకి, ఎలాంటి రాజకీయ వ్యవస్థ కావాలి, వీటన్నిటికీ ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా ప్రతి ఒక్కరూ రిజర్వేషన్లు అడుగుతూ ఉన్నారు. అగ్ర కులాలు కావచ్చు, రెడ్డి నేను కులాల గురించి మాట్లాడాలి అంటే నా జీవితంలో ప్రతి సభలో చెప్తా ఉంటాను, నా కులాల మీద మాట్లాడాలంటే నాకు చాలా ఇబ్బంది. ఎందుకంటే నేను మనిషిని, ఏ కులంలో పుట్టాలో, ఏ కులంలో పుట్టాలో, ఎలా పుట్టాలో, రంగు ఎలా ఉండాలో, నలుపా తెలుపా, పొడవుగా ఉంటానా, పొట్టిగా ఉంటానా, కురచగా ఉంటానా, ఇవన్నీ మీరు జాగ్రత్త అమ్మా, పడిపోతారు, జాగ్రత్త, మీరు పడిపోతారు, దీపం ముందుకు రాకండి, అలాగే ఉండండి దయచేసి. మీరు క్షేమంగా ఉండండి ప్లీజ్, నా మాట్లాడండి ప్లీజ్, దయచేసి 2 చేతులు దిగడుతున్నాను ప్లీజ్, జాగ్రత్త, జాగ్రత్త ప్లీజ్, తమ్ముళ్ళు జాగ్రత్త, ప్లీజ్ జాగ్రత్త, మీరు జాగ్రత్త. కులాల గురించి మాట్లాడాలంటే జనసేన పార్టీ సిద్ధాంతాల్లో కులాల ఐక్యతని మొదలుపెట్టాను. నేను కులాల ఐక్యతను పెడితే ఎందుకు పెట్టానంటే, భారతదేశ సమాజం వృత్తి ఆధారిత కులాలు, వృత్తి ఆధారిత కులాలు. మనం ఒక్కో కులం ఒక పని చేసుకుంటా ఉంటే అది కులం అయిపోయింది, వృత్తి చేసుకుంటా ఉంటే కులం అయిపోయింది. అలాగే ఇంగ్లీష్లో చెప్పాలంటే సోషల్ ఇన్ఈక్వాలిటీ, సోషల్ ఇన్ఈక్వాలిటీ అంటే సామాజికంగా వెనుకబాటుతనం, అది ఆర్థికంగా కూడా వెనుకబాటుతనం అయింది కొన్ని కులాలకి. సామాజికంగా వెనుకబాటుతనం కూడా ఆర్థిక వెనుకబాటుతనం అయింది. అందుకని ప్రతి ఒక్కరూ రిజర్వేషన్స్ కోరుకుంటా ఉన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రతి మూల కూడా కొన్ని కుటుంబాల చేతిలోనే రాజకీయం ఉండిపోవడం. ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి, మళ్ళీ వాళ్ళ పిల్లలు ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యే పిల్లలు మళ్ళీ ఎమ్మెల్యేలు, ఇంకా ఆపాద మస్తకం మొత్తం ఇంక ఎవరికి అధికారం లేకుండా చేస్తూ ఉన్నారు వీళ్ళు. అలాగే ఎక్కడికి పెట్టినా కానీ దానివల్ల ప్రతి ఒక్కళ్ళు అగ్ర కులాలైనా, అంటే అగ్ర కులాల్లో కూడా చాలా పేదవారు ఉన్నారు. గుంటూరు జిల్లాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రెడ్లలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి రెడ్డి కులస్తులందరూ డబ్బున్న వాళ్ళు అనుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరుకి అంతే. అలాగే ప్రతి కులంలో కూడా పేదరికం చాలా ఉంది. అగ్ర కులాల్లో కూడా బ్రాహ్మణుల్లో పేదరికం ఉంది, కమ్మవారిలో పేదరికం ఉంది, రెడ్డి కులస్తుల్లో పేదరికం ఉంది, వైశ్యుల్లో పేదరికం ఉంది, అభివృద్ధికి దూరంగా ఉన్నారు. ఇలా ప్రతి ఒక్క అగ్ర కులాలకు కూడా రిజర్వేషన్ కావాలన్న పరిస్థితి వచ్చేసింది మన దేశంలో. అలాగే కాపులు రిజర్వేషన్ చెప్పి కాపులు ఎస్సీ కులాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ సెప్లాన్ మాకు రిజర్వేషన్ ఇచ్చినా కానీ మాకు న్యాయం జరగట్లేదని చెప్పి ఎస్సీ ఎస్టీ వర్గాలు వేరే బీసీ కులాలను తీసుకొచ్చి ఎస్సీలో కలిపేస్తున్నారని చెప్పి షెడ్యూల్ ట్రైబ్స్ వారు, అన్ని రకాల కులాలు వెనుకబాటుతనానికి గురై రిజర్వేషన్లు మమ్మల్ని ఈ కులాలు ఈ రిజర్వేషన్లు కాకపోతే ఎస్టీలో చేర్చని అయిపోయిన స్థాయికి వచ్చింది. ఇన్ని కులాలు అడిగినా అడగంది ఒకే ఒక్కరు, అక్కడున్న ఆడపడుచులు, అక్క చెల్లెలు, వాళ్ళు రిజర్వేషన్ అడగల. కానీ జీవితం మొత్తం నలిగిపోయేది భారతదేశంలో. మనం భారత మాత అని చెప్పి తల్లిని గౌరవిస్తాం,
దుర్గాదేవి మా ఊళ్ళో అని చెప్పి శక్తిని ఆరాధిస్తాం. అలాంటి ఆడపడుచులకి, అలాంటి అక్క చెల్లెలకి వారు చట్టసభలో రిజర్వేషన్లు లేవు. నేను కోరుకుంటుంది కూడా జనసేన మేనిఫెస్టోలో రిజర్వేషన్ల గురించే మాట్లాడాలి. అంటే జనసేన పార్టీ ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి చట్టసభల్లో మీరు ప్రవేశించాలి, ఆడపడుచులకి న్యాయం చేయాలి అని చెప్పి దాన్ని మేనిఫెస్టోలో మొట్టమొదటిసారిగా మహిళా రిజర్వేషన్లకి మేము అండగా ఉంటామని మేనిఫెస్టోలో పెట్టాం. ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ నాయకులను ఒకటే అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం, వాళ్ళకి మహిళలకి మేము సీట్లు ఇస్తున్నాం, మహిళలకు రిజర్వేషన్లు అంటే మీ కుటుంబాలకు ఇచ్చుకోవడం కాదండి, దూరంగా రాజకీయ అధికారానికి దూరంగా ఉన్న వ్యక్తులు, కులాలు, వారికి ఆ మహిళలకు ఇవ్వండి. మేము కోరుకుంటుంది కూడా ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం, మహిళా రిజర్వేషన్ల గురించి మీరు ఎలాగో స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద నిర్వీర్యం చేశారు పోరాటం. రాజ్యసభలో మహిళా బిల్లు పాస్ చేశారు నరేంద్ర మోదీ గారితో. ఆయన కూడా వెనుకబడిన కులాల వ్యక్తి, మహిళల మీద అపారమైన గౌరవం ఉన్న వ్యక్తి. ప్రధానమంత్రి గారికి చెప్పండి, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కూడా ప్రతిపక్ష నాయకులు, మహిళా రిజర్వేషన్ బిల్లుని లోక్సభలో పాస్ చేసేలా చూడండి. కనీసం మీకు ఆడపడుచులు గౌరవం తగులుద్ది, మీకు వస్తుంది మీకు. కానీ మీరు చేసినా చేయకపోయినా దేశ యావత్తు మహిళా రిజర్వేషన్లకి జనసేన పార్టీ రాష్ట్రాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి మా వంతు మా కృషి చేస్తామని చెప్పి జనసేన మేనిఫెస్టోలో పెట్టిన మొదటి మేము పెట్టుకున్నది. అలాగే మహిళలు కుటుంబాలను నడుపుతారు. అక్క చెల్లెడితో పెరిగిన వాడిని, వదినతో పెరిగిన వాడిని, పిన్నులతో పెరిగిన వాడిని, ఆడపడుచుల ఆవేదనను అర్థం చేసుకున్న వాడిని. నేను ఒకటే అనుకున్నా, కుటుంబాల్ని నడపడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఎందుకంటే మగాళ్ళకి ఏముంది, జీతం తెచ్చి పడేస్తారు, 2,000 3,000 ఏదో ఒకటి. ఆడవాళ్ళు అక్క చెల్లెళ్ళు సంసారం గడపాలి, ఉన్న దాంట్లో పప్పు, ఉప్పు, చింతపండు అన్నీ కలిపి శబ్దాలు ఇంతమంది కుటుంబాలకి. నాకు అనిపించింది, నన్ను అన్న అనే హక్కును చేర్చుకున్న ఆడపడుచులకి, నాన్న నువ్వు బాగుండాలరా అని చెప్పి తల్లులకి నేను ఏమి ఇవ్వగలను, నేను ఎలా పని చేయగలనంటే, మీరు వంట చేసుకుంటుంటే గ్యాస్ సిలిండర్ రాగానే ఈ నెల గ్యాస్ సిలిండర్ ధర పెరిగిపోతే ఎలా చేద్దాం దానికని చిన్నప్పుడు మా అమ్మని చూసేవాడిని. గ్యాస్ సిలిండర్ పెరిగిపోతే పక్కింటి వాళ్ళని అడిగి మా అమ్మ డబ్బులు ఇచ్చేది, మా నాన్నకి తెలీదు. అలాగే మొన్న ఏ ఆడపడుచుని కలిసిన అన్న 700 800 వస్తే గబుక్కునే 100 పెరిగిపోతే ఏం చేయాలో తెలియట్లేదంటే నాకు ఒకటే అనిపించింది, మన కేజీ బేసిన్ ఉంది, గోదావరి బేసిన్ ఉంది, కృష్ణా బేసిన్ ఉంది, ఇంత గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. ఈ నిక్షేపాలని మనకి పనికి రాకుండా ఎక్కడో గుజరాత్కో ఎక్కడికో తీసుకెళ్ళిపోతా ఉంటే నాకు ఒకటే అనిపించింది, మా తెలుగు ఆడపడుచులకి, ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులకి ఎందుకు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వలేం? ఖచ్చితంగా ఇవ్వగలం. ఎందుకు ఇవ్వగలం అంటే గ్యాస్ నిధి నిక్షేపాలు ఇక్కడ ఉన్నాయి. 1,00,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్నారని టీడీపీ అంటున్నప్పుడు, 1,50,000 కోట్లు టీడీపీ దోచుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే 1,00,000 కోట్ల డబ్బులు వీళ్ళు దోచేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. నేనేమనేది ఏంటంటే, పవన్ కళ్యాణ్కి, జనసేనకి, జన సైనికులకి డబ్బులు అవసరం లేదు, సమాజం కావాలి, న్యాయం కావాలి, ఆడపడుచులకి అండగా ఉండాలి. సో గ్యాస్ సిలిండర్, ఉచిత గ్యాస్ సిలిండర్కి ఇవ్వడానికి ఖచ్చితంగా మన దగ్గర ఖజానాలో డబ్బులు ఉన్నాయి, వాటికి అండగా నిలబడతాం. ఉచిత గ్యాస్ సిలిండర్ ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. ఇది జనసేన మాట. అలాగే రూపాయి బియ్యం అని చెప్తా ఉన్నారు. రూపాయి బియ్యం అంటే తినడానికి పనికొచ్చారా లేదా బియ్యాలు? ఆ బియ్యాలని రేషన్ షాప్లో మళ్ళీ 3 రూపాయలకి అమ్మేసుకొని
మళ్ళీ దానిని కొంతేమో కోళ్ల ఫీడ్గా అమ్మేసుకొని, కొన్నేమో మొలాసిస్ తయారు చేయడానికి లిక్కర్ ఫ్యాక్టరీస్కి అమ్మేసి ఎక్కువ శాతం ఆఫ్రికా దేశాలకి ఆ బియ్యాలు అమ్ముతా ఉన్నారు. అది ఎక్కడి నుంచి అంటే కాకినాడ పోర్ట్ నుంచి, కేవీ రావు గారి పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి కాకినాడకి. ఈ మొత్తం స్కామ్లో దాదాపు కొన్ని వేల కోట్లు దోపిడీ జరుగుతూ ఉంది. ఇది నా దృష్టికి వచ్చింది ఒక 2 సంవత్సరాల క్రితం. దీనిని ఎలా మార్చొచ్చు అనుకుంటే ఆడపడుచులకి తినని బియ్యం ఎందుకు, తినని చింతపండు దేనికి? నేనేం కోరుకున్నానంటే సంసారాన్ని నడపడానికి వేణీళ్ళకి చన్నీళ్ళు లాగా భర్త సంపాదించే సంపాదనకి, అన్న సంపాదించే సంపాదనకి, తండ్రి సంపాదించే సంపాదనకి ఆడపడుచుకి 2500 నుంచి 3500 రూపాయల లోపు వారి అకౌంట్స్లో వేసే పరిస్థితి కానీ తీసుకురాగలిగితే వాళ్ళ సంసారాన్ని వాళ్ళు నడుపుకుంటారు. అది ఎలాంటి బియ్యం తినాలి, ఆ పప్పులో చింతపండు వేసుకుంటారో, ఉప్పే నిమ్మకాయ పిండుకుంటారో అది వారిష్టం. ఎంత పొదుపుగా సంసారం చేసుకుంటారనేది వాళ్ళకు వదిలేద్దాం. అందుకని జనసేన ఆడపడుచులకు అండగా నిత్యావసర వస్తువుల కోసం 2500 రూపాయల నుంచి 3500 రూపాయలు మగవాళ్ళ అకౌంట్లో వెయ్యం, ఆడపడుచుల అకౌంట్లో వాళ్ళ ఆధార్ కార్డుల మీద ఆ అకౌంట్స్లో మీకే ఇస్తాం. దానికి కారణం కూడా ఏంటంటే చాలామంది చెప్పారు, అన్న మా ఆయన తాగేస్తున్నాడు, మా ఆయన డబ్బులు ఇవ్వట్లేదండి. నాకు అందుకే మీరేమనుకోవద్దు, నాకు అన్నదమ్ముల మీద గౌరవం ఉంది కానీ ఆడపడుచుల మీద నాకు నమ్మకం ఉంది. అందుకని మీ అకౌంట్స్లో వేస్తాం, వేరే అకౌంట్స్లోకి వేయం. అలాగే ముస్లింలకి ఈ గ్యాస్ సిలిండర్ అందరికీ వస్తుంది కాబట్టి, నిత్యావసర వస్తువులు అందరికీ వస్తాయి కాబట్టి ముస్లిం మైనారిటీ అనే పదం నాకు ఇష్టం లేదు. మొన్న ఈ మధ్యన భీమవరంకి వెళ్తే అన్న మేము భారతీయులు అని చెప్పుకుంటే, ముస్లింలు భారతదేశంలో అంతర్భాగం కాక మీరు పాకిస్తాన్ వాళ్ళ? ముస్లింలు భారతీయులు నా గుండెల్లో పెట్టుకుంటాం. మిమ్మల్ని ఎవరు తక్కువ చేయడానికి జనసేన పార్టీ ఒప్పుకోదు. మీరు భారతీయులు అని చెప్పుకోవాల్సిన అవసరం, మీరు భారతీయులు మేము చెప్తున్నాం. అలాగే 2006లో సజ్జార్ కమిటీ నివేదిక ముస్లింలు ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజిక పరంగా సమస్యలు ఏమున్నాయి, అని చెప్పి 2006లో సజ్జార్ కమిటీ ఒక రిపోర్ట్ తయారు చేసింది. అది దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. మేము కోరుకుంటే అది కానీ ఇంప్లిమెంట్ చేయగలిగితే వారి వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కానీ, వారికి సంబంధించిన విద్యా సామాజిక వెనుకబాటుతనాన్ని కానీ ఆ సజ్జార్ కమిటీ నివేదిక ఏవైతే ఇచ్చిందో దాన్ని నేను అమలు చేయబోతున్నాం. అలాగే దానికి సంబంధించిన రివ్యూ చేసి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిన మన సెప్టెంబర్లో ఇచ్చిన ప్రొఫెసర్ కుందు ఢిల్లీలో ఉన్న ఆయన నాకు బాగా తెలుసు. ఆయన చేత నివేదిక తెప్పించుకొని ముస్లింలకు అండగా ఉంటామని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో నేను అరకుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బోల్డ్ అంతా షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించి బోల్డ్ నిధులు ఉన్నాయి. ఆ నిధులు వారికి వెళ్ళట్లా. గిరిజన్ కార్పొరేషన్ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వట్లా. నేను అనుకుంటుంది ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్, అది అలాగే ఎస్సీలకు కూడా, అన్ని వర్గాలకు కూడా మీకు రావాల్సిన డబ్బుల్ని ఇంకెవరికి వెళ్ళనివ్వకుండా, వేరే అకౌంట్స్కి వెళ్లకుండా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ని మీకు సంపూర్ణంగా లభించేలాగా చేస్తుందని చెప్పి జనసేన మీకు మాటిస్తుంది. అలాగే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్, అన్ని కులాలకు సంబంధించి నాకు అర్థం కాని విషయం, భారతదేశం భారతీయులు అని చెప్తాం, మరి చిన్నప్పటి నుంచి పిల్లల్ని కలిపికట్టుగా ఉంచాలి కదా. ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్, ఓబీసీ హాస్టల్ అని చెప్తారు కానీ పిల్లలందరికీ కలిపి
ఒకటే హాస్టల్ ఎందుకు పెట్టరు? చిన్నప్పటి నుంచి అన్ని కులాలు అన్ని మతాలు కలిపి ఒకటే హాస్టల్లో ఎందుకు చదువుకోకూడదు? రిజర్వేషన్ పరంగా ఎవరి కులాలకు ఇవ్వాల్సిన ఇవ్వండి, కానీ ఎందుకు చిన్న వయసులోనే పిల్లల్ని ప్రభుత్వాలు ఎస్సీలని చెప్పి బీసీలని చెప్పి వాళ్ళ మనసుల్లో విషం పోస్తారు? అందుకే సమాజం చిన్న వయసు నుంచి ఏకం అవ్వట్లేదు. దీనిని ఎక్కడో సరి చేయాలని చెప్పి జనసేన భావిస్తోంది. దాంట్లో భాగంగా విద్యా వ్యవస్థకు సంబంధించి ఉన్న ఎగ్జిస్టింగ్ ఎస్సీ బీసీ ఓబీసీ హాస్టల్స్తో పాటు అన్ని కులాలు ఇష్టపడితే చిన్న వయసు నుంచి అన్ని కులాలకి సంబంధించిన ఒకటే విద్యా వ్యవస్థలో హాస్టల్స్ తీసుకురావాలని బలంగా మేనిఫెస్టోలో నిర్ణయం తీసుకున్నాను. అప్పుడు కానీ భారతదేశం కలిసికట్టుగా ఉండాలి, కులాల సమైక్యత రావాలి అంటే, భారతదేశం మనది అనిపించాలంటే చిన్న వయసు నుంచి ఆ భావం పెంపొందించాలి అంటే చిన్న వయసు నుంచి అలాంటి హాస్టల్స్లో ఉండాలని మనస్ఫూర్తిగా జనసేన భావిస్తూ అలాంటి హాస్టల్స్ తీసుకొస్తున్నాం. అలాగే అగ్ర కులాలకు చెందిన పేదలకి ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించి మీరు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, మీకు ప్రతిభ ఉండి చదువుకోవడానికి మీకు స్కాలర్షిప్స్ కానీ అది ఈబీసీ కార్పొరేషన్ లేదంటే కుల ప్రాతిపాదికన కార్పొరేషన్ అనేది ఇంకా మా మధ్య కొంత చర్చలు జరుగుతూ ఉన్నాయి. అన్ని అగ్ర కులాలకి కార్పొరేషన్ కానీ లేదా అన్ని కులాలకి కలిపి ప్రతి కులానికి కొంత డబ్బులు ఇయర్ మార్క్ చేసి ఏ కులస్తులు అగ్ర కులస్తులకు వాళ్ళకి వచ్చేలాగా మీకు అండగా ఉంటామని నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఆడపిల్లలు విద్యార్థులు బాధపడుతుంటే నాకు అర్థమైంది. అందుకని ఆర్థికంగా వెనుకబడ్డ పేదలకు కూడా జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, అన్నిటికంటే మన సమాజంలో చాలా బాధాకరమైన అంశం, నా మధ్య నేను వైజాగ్ వెళ్తే ఎక్కడ విజయవాడ నుంచి పాప ఒక తల్లి ఒక బిడ్డను పట్టుకొచ్చింది, ఒక ఆడబిడ్డని. మజిల్ డిస్ట్రోఫీ అని చెప్పి పుట్టుకతోటి అమ్మాయికి ఒక 6 నెలల తర్వాత విష జ్వరం వచ్చి మొత్తం కాళ్ళు చేతులు చచ్చుపడిపోయింది. ఆ అమ్మాయి నా ఒళ్ళో కూర్చొని నన్ను మాట్లాడుతూ ఉంది. ఏంటంటే నా సినిమాలు చూసో మాట్లాడుతూ నాకు ఎంత ఏడుపు వచ్చిందంటే, భగవంతుడి సృష్టిలో ఏ పాపం ఏం చేసుకున్నా మన కర్మలు తెలియదు, కానీ దివ్యాంగులు, మెంటలీ ఛాలెంజ్డ్, ఫిజికలీ ఛాలెంజ్డ్ మనుషులు పుడితే వారిని హక్కుని చేర్చుకోవడానికి ప్రభుత్వాలు సరిగ్గా లేవు. నాకు అనిపించింది ప్రతి ఇంటిలో ఇచ్చాపురం వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా, ఏ నియోజకవర్గంకి వెళ్ళినా నిన్న ఎవరో మాట్లాడుతూ ఉన్నారు, అన్న మా దివ్యాంగులను వదిలేసామంటే, నేను ఎప్పుడు ఫిజికలీ ఛాలెంజ్డ్, మెంటలీ ఛాలెంజ్డ్ బిడ్డల్ని, దివ్యాంగుల్ని నేను ఎప్పుడు వదలను. నేను అందరికంటే మిగతా అందరి వర్గాల కంటే మీకు ఎక్కువ చేయాలని ఉంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటున్నాను. అందుకని దాని మీద చాలా బలమైన ఒక పాలసీ రూపుదిద్దుకుంటా ఉంది. అందుకని కొంచెం నాకు సమయం ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా దివ్యాంగులు కోరుకుంటా ఉన్నాను. అలాగే అన్ని కులాలు అడుగుతున్నట్టుగానే రిజర్వేషన్లు కాపులు కూడా అడిగారు. రిజర్వేషన్లు నాకు సమస్య చెప్పాను కదా, నాకు కులం తెలీదు. అన్ని కులాల్లో అన్ని జాతుల్లో రక్తపు రంగు ఒకటే నమ్మేవాడు, అదే సత్యం. మా నాన్న నా కులం చెప్పలేదు, నా తల్లి నా కులం చెప్పలేదు, మా అమ్మ నాన్న నాకు నేర్పించింది మానవత్వం, సంస్కారం ఇచ్చారు. కానీ రాజకీయాల్లోకి వచ్చాక జెండాకి రాజకీయాల్లోకి వచ్చాక జెండా అడ్డం వస్తుంది పక్కన, నువ్వే జెండా అడ్డం వస్తుంది పక్కలాగే జెండా పక్కన. రాజకీయాల్లోకి వచ్చాక నాకు ఏ కులంలో పుట్టాలో నాకు చాయిస్ లేదు. నేను మా కులస్తులో పుట్టినా నేను ఆనందించేవాడిని, మాదిగల్లో పుట్టినా ఆనందించేవాడిని,
శెట్టి బలిజిల్లో పుట్టిన ఆనందించేవాడిని. కానీ భగవంతుడు నన్ను ఇంకో కులంలో పుట్టించాడు. అలాగని చెప్పి సమస్య ఏమొస్తుందంటే ఒక మాట మాట్లాడితే ఎక్కువ, ఒక మాట మాట్లాడితే తక్కువైపోయింది. 2014లో నేను రాజకీయాల్లోకి వస్తుంటే కొంతమంది కాపు నాయకులు పవన్ కళ్యాణ్కి మా అండ లేదు, మా సహకారం లేదంటే ఆ రోజు కాపు నాయకులను ఒకటే అడిగాను. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది, 2-3. నేను ఒక కులాన్ని నమ్ముకొని రాజకీయాల్లోకి రాలేదు. ఒక కులాన్ని నమ్ముకొని రాజకీయాల్లోకి రాలా. నేను ఒక కులాన్ని నమ్ముకొని రాజకీయాల్లోకి రాలా. మానవత్వాన్ని నమ్ముకొని వచ్చాను. అన్ని కులానికి, మతానికి, ప్రాంతాలకి అతీతంగా మానవత్వం నేర్పింది అంబేద్కర్. ఒక కులానికి కాదు, గాంధీ మహాత్ముడు ఒక కులానికి కాదు, అల్లూరి సీతారామరాజు ఒక కులానికి కాదు, భగత్ సింగ్ ఒక కులానికి కాదు, చంద్రశేఖర్ ఆజాద్ ఒక కులానికి కాదు. వారి స్ఫూర్తితో పెరిగిన ఒక కులాన్ని ఎందుకు నమ్ముకుంటాను? కులానికి గౌరవిస్తాను. నేను పుట్టిన కులానికి నేను గౌరవం ఎందుకు ఇస్తాను? ఖచ్చితంగా ఇస్తాను. అన్ని కులాలకు గౌరవం ఇచ్చినట్టుగానే నేను పుట్టిన కులానికి కూడా గౌరవిస్తాను. అలాగే ఆ కులంలో సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మొన్న ఈ మధ్యన పవన్ కళ్యాణ్ కులాన్ని నమ్ముకున్నాడని ముఖ్యమంత్రి గారికి అడుగుతా ఉన్నా, నిజంగా నేను కులాన్ని నమ్ముకున్న వాడైతే తెలుగుదేశం పార్టీకి ఎందుకంటే సపోర్ట్ చేస్తాను. మీరు పెద్దలు, దశాబ్దాల అనుభవం ఉంది, మీరు రాష్ట్రానికి మేలు చేస్తారని చెప్పి నేను సపోర్ట్ చేశాను. కానీ నిజంగా కులాన్ని నమ్ముకున్నాం. మీరు చెప్పగలరా? నాలాగా కులం గురించి ఇంత బాహాటంగా చెప్పగలరా? ఒక జగన్మోహన్ రెడ్డి గారు వారి కులం గురించి మాట్లాడగలరా? ఒక చంద్రబాబు గారు వారి కులం గురించి మాట్లాడగలరా? పవన్ కళ్యాణ్ మాట్లాడగలడు. ఎందుకు మాట్లాడగలడంటే పవన్ కళ్యాణ్కి కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతమైన వ్యక్తి, అందువల్ల మాట్లాడగలడు. అలాగే కాపు రిజర్వేషన్ల గురించి చాలా చూశాను. జగన్మోహన్ రెడ్డి గారు వెనక నుంచి కాపులు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి పోరాటం చేసి మొన్న ఈ మధ్యన తూర్పుగోదావరి జిల్లాలో కాపుల రిజర్వేషన్ నేను ఇవ్వలేను, అది కేంద్ర పరిధిలో అని చెప్పి పారిపోయారు. చంద్రబాబు గారు చేస్తామని చెప్పి ఆయన దాన్ని ఎక్కడ అటకెక్కిచ్చేశారు. కానీ జనసేన అలా చేయదు. కాపులకు సంబంధించినంత వరకు కాపులు హిస్టరీ ప్రకారం గంజాం జిల్లా నుంచి తీసుకుంటే, బ్రిటిష్ పాలన నుంచి తీసుకుంటే కాపులు బ్రిటిష్ వారు గుర్తించింది వెనకబడిన కులాల కిందని, బీసీలని. కానీ కొంతమంది అభివృద్ధి అయ్యి పెరిగినప్పుడు వారికి కొంతమందికి అవసరం తీర్చుకుంటూ వచ్చారు, తీసేస్తూ వచ్చారు. ఉత్తరాంధ్రలో తూర్పు కాపులను బీసీలుగా ఉంచారు, తెలంగాణలో కాపులను మున్నూరు కాపులుగా ఉంచారు. నెల్లూరు ప్రాంతంలో కాపులు శ్రీకాకుళం నుంచి, మనం ఉత్తరాంధ్ర గంజాం జిల్లా దగ్గర నుంచి, ఒరిస్సా గంజాం జిల్లాలో 1917 నుంచి చరిత్ర ప్రకారం బీసీ కులాలు. ఈ రోజున కాపులు అడుగుతుంది కూడా మా బీసీ స్టేటస్ని పునరుద్ధరించమని. కానీ సమస్య ఏమొచ్చిందంటే రాజ్యాంగం ప్రకారం 50% నుంచి రిజర్వేషన్ ఇవ్వకూడదని. మరి ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు గారు ఎందుకు మాటిచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నిలబడ్డారు? పాటించలేని కాడికంటే ఇవన్నీ చూస్తే తమిళనాడులో 69% ఇచ్చారు. వారు ఇవ్వగలిగింది 9th షెడ్యూల్, రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో ఒక సవరణ ఉంది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అప్పటి జమీందారీ ఎస్టేట్ దీనికోసం స్వాధీనపరచడం కోసం ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతున్నాయని చెప్పి జమీందారీ వ్యవస్థ కోర్టులకు వెళ్తే తీసేమ్మా, అబ్బాయి లాగండి, పక్క లాగండి, జనాదీన్ పక్కల ఇబ్బంది తీసేమ్మా, తీసేమ్మా, అడ్డుకున్నా. ఎందుకంటే
కాపులకి రాజ్యాంగంలో అప్పుడు జమీందారీ వ్యవస్థలో జమీందారీ ఎస్టేట్ కోసం నెహ్రూ గారు జమీందారీ ఎస్టేట్ను స్వాధీనపరచుకోవడం కోసం వెళ్తే జమీందారీ వ్యవస్థ కోర్టులను ఆశ్రయించి మా ప్రాథమిక హక్కులు భంగం వాటిల్లుతున్నాయంటే అప్పుడు నెహ్రూ గారు సవరణ పట్టుకొచ్చారు. 9th షెడ్యూల్ అని చెప్పి 9th షెడ్యూల్ చేరిస్తే కోర్టులకి జోక్యం చేసుకునే అధికారం ఉంది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ చేసింది కోర్టుల పరిధిలో పెట్టి చేతులు దులిపేసుకుంది. ఇచ్చామంటే ఇచ్చాం, మా ప్రయత్నం మేము చేసాం, అందుకు కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేమని. మరి అలాంటప్పుడు మరి ఎందుకు మాట ఇచ్చారనిపించింది. మాకు అర్థమైంది 9th షెడ్యూల్లో చేర్చే అవకాశం ఉంది. తమిళనాడు 69% రిజర్వేషన్ ఇవ్వడానికి 9th షెడ్యూల్లో జాయిన్ చేశారు వారికి బీసీ వర్గాలని. అలాగే కాపులకు రిజర్వేషన్ కూడా 9th షెడ్యూల్ ద్వారా మేము మీకు పోరాటం చేస్తాం, మీకు అండగా ఉంటాం, మీ రిజర్వేషన్ కానీ జనసేన మీకు మేనిఫెస్టోలో పెట్టి మీకు మాటిస్తుంది. ఇది ఒక పార్టీ పరిధిలో, ఒక రాజకీయ పరిధిలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంత అండగా నిలబడాలో కాపుల రిజర్వేషన్ అంత అండగా నిలబడతాం. జగన్మోహన్ రెడ్డి గారిలా పారిపోం, చంద్రబాబు నాయుడు గారిలాగా దొంగచాటు పనులు చేయం, ఇబ్బంది ఉన్నా కానీ మీకు అండగా నిలబడతాం. కాపుల రిజర్వేషన్లు పెంచేటప్పుడు చాలామంది అన్నది ఏంటంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీలకు అన్యాయం జరుగుతుందంటే ఒకటి, బీసీలను చట్టసభల్లో వారికి రిజర్వేషన్ కల్పించాలి, దానికి మేము అండగా ఉంటాం. అలాగే బీసీలకి ఒక 5% రిజర్వేషన్ పెంచాల్సిన ఆవశ్యకత ఉంది, దానిని కూడా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఎవరైనా సరే రాజ్యాంగం మీకు ఇచ్చిన పరిపూర్ణ హక్కులని మీకు అండగా ఉండేలా ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం జనసేన పార్టీని తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన జన సైనికులందరికీ, మొత్తం నలుమూలలో ఉన్న ప్రతి ఒక్కరికి, అన్నదమ్ములందరికీ, జనసేన పార్టీ నాయకులందరికీ, ఆడపడుచులందరికీ, మహిళా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు 2019కి ఒక సంవత్సరం కోసం రాలేదు, ఒక ఎన్నికల కోసం రాలేదు. నేను వచ్చింది మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని. నేను 25 సంవత్సరాలు పనిచేయడానికి వచ్చాను. సమస్యలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, దాడులు ఉంటాయి, అన్నిటికీ సిద్ధపడే ఉన్నాను రాజకీయాల్లోకి. క్రమంలో మీ భవిష్యత్తు కోసం వచ్చాను. అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాల వారికి సమానంగా న్యాయం చేస్తాను. నేను తప్పించుకోను. మీరు తిడితే పడతా, మేము విమర్శిస్తే భరిస్తాను, కానీ న్యాయం చేస్తాను. మీకు ఉంది ఇప్పుడు మనకున్నది 1,00,000 కోట్లు తిన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, 1,50,000 కోట్లు తినేశారని చెప్పి వైసీపీ నాయకులను తెలుగుదేశం పార్టీ కోట్లు వదిలేసుకుని వచ్చిన పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురులో 2019లో ముఖ్యమంత్రిగా మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారంటే ఆ చాయిస్ మీకు వదిలేస్తున్నాను. మీరు నన్ను ముఖ్యమంత్రిని చేసినా, ఏది మీరు తీసుకున్నా కానీ నా వంతు కృషి మన దేశానికి, అన్ని కులాలకి, అన్ని ప్రాంతాలకి, ఆడపడుచులకి సమానంగా నిలబడతానని మీకు సవినయంగా తెలియజేసుకుంటూ, ఇంత ఆదరణ, ఇంత ప్రేమ ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనకి జన్మనిచ్చిన తల్లికి, భారత మాతకి ఒక్కసారి జై జై చెప్తాం. భారత్ మాతాకి జై హింద్.